Hi, welcome to Driveline Report. Windsor and Windsor Pro complete information ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. విన్సర్ అండ్ విన్సర్ ప్రో యూజ్ చేసే యూజర్స్ అందరు కూడా ప్రో యూజర్స్ మేజర్లీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అడాస్ ఫీచర్స్. వన్స్ వెహికల్లో ఎంట్రీ అయిన ప్రతిసారి అడాస్ ఫీచర్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సిటీ కండిషన్స్లో డ్రైవ్ చేస్తున్నారంటే కన్ఫామ్గా అడాస్ ఫీచర్స్ అనేది ఆఫ్ చేసే డ్రైవ్ చేయాలి. అది ఎలా చేయాలంటే మనకి స్క్రీన్లో మనకి పైనుంచి కిందకి డ్రాగ్ చేశారంటే వెహికల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు వెహికల్ సెట్టింగ్స్ పక్కనే డ్రైవ్ అసిస్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీకు లేన్ డిపాచర్ అసిస్ట్ అనేది ఆఫ్ చేయాలి అండ్ సెకండ్ ఆప్షన్ మీకు ఫ్రంట్ కొలిజన్ అసిస్టెంట్ కూడా ఆఫ్ చేయాలి. విన్సర్ ప్రోలో మేజర్ ఆప్షన్స్ అన్ని కూడా టచ్లోనే ప్రొవైడ్ చేశారు అండ్ వన్ టచ్లోనే మీకు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వన్ టచ్లో ఇందులో మేజర్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీకు మ్యూజిక్ కంట్రోల్స్ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఆప్షన్ జియో షావన్ మీకు 1 year పాటు ఫ్రీ అనేది వస్తుంది. సెకండ్ ఆప్షన్ మీకు యూఎస్బి మ్యూజిక్ అండ్ థర్డ్ ఆప్షన్ బీటీ మ్యూజిక్ కూడా మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సెకండ్ మీకు లైటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీకు ఇందులో మనకి మార్నింగ్ టైం లైటింగ్ ఆన్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు అండ్ హెడ్ ల్యాంప్ లెవెల్స్ అనేవి కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు అండ్ ఫాగ్ ల్యాంప్ లైట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. థర్డ్ వచ్చేసరికి మనకి సైడ్ మిర్రర్ ఆప్షన్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ మిర్రర్ ఆప్షన్స్ మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బటన్స్లో చేంజ్ చేసుకోవాలి. రైట్ ఆరో మార్క్, లెఫ్ట్ ఆరో మార్క్, మిడిల్ ఆఫ్ ద గింబల్ పార్ట్ అప్ అండ్ డౌన్ కోసం యూజ్ చేయాలి. అండ్ కంప్లీట్గా మన మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏసీ మాత్రం మనకి మాన్యువల్ కంట్రోల్స్ అట్ ద సేమ్ టైం టచ్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి మాన్యువల్లోకి వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ అండ్ ఇక్కడ టెంపరేచర్ అనేది ప్రొవైడ్ చేశారు. అదే టచ్లో మీకు అడిషనల్ ఆప్షన్గా ఫ్రంట్ డ్రైవర్ సైడ్ వెంటిలేషన్ సీటింగ్ ఆప్షన్, కో డ్రైవర్ వెంటిలేషన్ సీట్ ఆప్షన్ అండ్ ఏసీ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి మోడ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవ్ మోడ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడే టచ్లోనే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 4 డ్రైవ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎకో ప్లస్, ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అండ్ రీజనరేషన్ మోడ్స్ కూడా లైట్, నార్మల్, హెవీ అని ఉంటాయి. అండ్ హెవీ మీన్స్ మీరు మోస్ట్ ఆఫ్ ద 90% బ్రేకింగ్ అనేది కారే అప్లై చేస్తుంది. బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు మీరు హెవీ యూజ్ చేయొచ్చు. నార్మల్ సిటీ కండిషన్ ఉన్నప్పుడు మీరు నార్మల్ యూజ్ చేయొచ్చు. లైట్ మీన్స్ హైవే జర్నీ ఉన్నప్పుడు మీరు లైట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మనకి బూట్ ఓపెన్ క్లోజింగ్. వన్స్ మీరు ఇక్కడ టచ్ చేశారంటే బూట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ మీకు 360 వ్యూ కెమెరా ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ రివర్స్ వేసినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆన్ అవుతుంది. దీనిలో ఓన్లీ కండిషన్ ఏంటంటే 15 km స్పీడ్లో మాత్రమే ఇది ఆన్ అవుతుంది, బిలో 15 ఉన్నప్పుడు మాత్రమే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మెయిన్ హోమ్ బటన్. నెక్స్ట్ ఆప్షన్ లాక్ బటన్. మీకు నైట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మీరు లాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైల్ ఫోల్డర్ ఆప్షన్. ఇక్కడ మనకి కింద మీకు ఆటోమేటిక్గా మీకు పెన్ డ్రైవ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఫైల్స్ ఇక్కడ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. వన్స్ వీడియోస్, ఫోటో అండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ సెట్టింగ్ ఆప్షన్స్, నార్మల్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అకౌంట్ సెట్టింగ్స్ అండ్ జనరల్ సెట్టింగ్స్లో బ్రైట్నెస్ అండ్ క్లస్టర్ యొక్క బ్రైట్నెస్ అండ్ షెడ్యూల్, డార్క్ మోడ్, టైం ఫార్మాట్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ సెట్టింగ్స్ ఆన్ అండ్ ఆఫ్, సౌండ్ సెట్టింగ్స్. ఇందులో మనకి టోటల్గా 9 స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, ఒక సబ్బూఫర్ అనేది యాడ్ ఆన్ చేశారు. ఈ టోన్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి లాస్ట్లో టోన్ ఎఫెక్ట్ ఆప్షన్స్ కూడా ఇక్కడే ఇచ్చారు. అండ్ యూఎస్బి స్టోరేజ్ అండ్ వైఫై ఆప్షన్. మీ ఇంటి దగ్గర వైఫై ఆప్షన్స్ ఉన్నా కూడా డైరెక్ట్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోన్కి. అండ్ వాయిస్ కమాండ్స్ అండ్ వెల్కమ్ మెసేజ్. మీరు కార్లో ఎక్కిన వెంటనే మీ పేరుతో ఏమైనా రావాలంటే కస్టమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ యూజర్ మాన్యువల్ ఫోన్ త్రూ కనెక్టెడ్ ఉంటుంది. అండ్ సిస్టమ్ అప్డేట్స్. ఇది మనకి 4G సిమ్తోనే వస్తుంది వెహికల్, డైరెక్ట్ MG. ఇవి మేజర్గా సెట్టింగ్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా. అండ్ FM ఆప్షన్. ఇందులో మనకు అన్ని ఛానల్స్ కూడా డైరెక్ట్ చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ కాల్ ఆప్షన్స్. మీరు ఫోన్ కనెక్టెడ్ చేశారంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ డైరెక్ట్గా ఫోన్ కూడా యాక్సెస్ అనేది చేయొచ్చు. వెహికల్ సెట్టింగ్స్ అన్నీ మనకి వన్ టచ్లోనే ఇక్కడ ఇచ్చారు. దీని కంప్లీట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి వెహికల్ సెట్టింగ్ ఆప్షన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి డ్రై మోడ్స్ అనేది. డ్రై మోడ్స్ ఆల్రెడీ ఇక్కడ మీకు ఇచ్చారు. ఇందులో డ్రై మోడ్స్ రీజనరేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటో హోల్డ్ అండ్ కంఫర్ట్ బ్రేకింగ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. ఈ ఆటో హోల్డ్ అనేది కన్ఫామ్గా మనకి డ్రైవర్, కో డ్రైవర్ సీట్ పెట్టి ఉంటే మాత్రమే యూజ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి ఇక్కడ మీకు లైటింగ్ ఆప్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు వన్ టచ్లో. ఇది కాకుండా అడిషనల్గా మీకు ఫాలో మై హెడ్ ల్యాంప్స్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీ హౌస్కి కార్ పార్కింగ్కి కొంచెం డిస్టెన్స్ ఉంటే ఆ టైం ఒక 15 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ ఆర్ 60 సెకండ్స్ లైట్స్ ఆన్ అయ్యే ఉంటాయి. ఇది మనకి ఆప్షన్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి అంబియన్ లైటింగ్ పార్ట్. వన్స్ మీరు అంబియన్ లైటింగ్ పార్ట్ ఇందులో మనకి 256 కలర్స్ అంబియన్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒక సింగిల్ కలరే కావాలనుకుంటే ఒక సింగిల్ కలర్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ఎఫెక్ట్ కూడా కావాలి, బ్రీత్ ఎఫెక్ట్ అనేది యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ర్యాండమ్ కలర్స్ అన్నీ వస్తూ పోతూ ఉండాలంటే ర్యాండమ్గా సెట్ చేసుకోవచ్చు. దాని బ్రైట్నెస్ అనేది ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడే మనకి టైల్ గేట్ ఓపెన్, టైల్ గేట్ క్లోజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంతో పాటు టైల్ గేట్ అనేది మ్యాక్సిమం ఎంత పర్సంటేజ్ వరకు ఓపెన్ అవ్వాలి కూడా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆఫ్ ద హైట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 60% పెట్టాము ఇక్కడ. మీరు ఎప్పుడు టైల్ గేట్ ఓపెన్ చేసినా మ్యాక్సిమం 60% మాత్రమే ఓపెన్ అవుతుంది. సెకండ్ థింగ్, సన్షేడ్ ఓపెన్ అండ్ క్లోజింగ్. ఇక్కడే మీరు ఇది మన కంప్లీట్ ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ తోటి వస్తుంది. ఓపెన్ చేశారంటే కంప్లీట్ షేడ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ దీంట్లోనే అడిషనల్ ఆప్షన్స్ మీకు విండో డోర్ లాక్ ఆప్షన్స్ ఇచ్చారు, విండో చైల్డ్ లాక్ ఆప్షన్ ఇచ్చారు, అప్రోచ్ లాక్. ఒకవేళ అప్రోచ్ లాక్ మీరు ఆన్ చేశారంటే ఇఫ్ ఇన్ కేస్ కీ మీ దగ్గరకి నియర్ బై వెహికల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్లాక్ అనేది అవుతుంది వెహికల్. టెయిల్ గేట్ కూడా సేమ్. టెయిల్ గేట్ ఓపెన్ చేశారంటే వెహికల్ ఆటోమేటిక్ మన బ్యాక్ సైడ్ డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్టీరింగ్ వీల్లో స్టార్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ స్టార్ బటన్లో ఇందులో ప్రొవైడ్ చేసిన ఏ ఆప్షన్స్ అయినా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేజర్గా మనకి డ్రై మోడ్స్ అనేది మేజర్గా చెక్ చేసుకుంటారు. ఈ డ్రై మోడ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడి నుంచే మీరు అన్ని డ్రై మోడ్స్ అనేది యూజ్ చేయొచ్చు. మనకి 4 డ్రై మోడ్స్ ఉన్నాయి, ఎకో ప్లస్, ఎకో, నార్మల్, స్పోర్ట్. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడి నుంచి మీరు రన్నింగ్లోనే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఆప్షన్. ఇక్కడ మనకి మేజర్గా ట్రిప్ మీటర్ రీసెట్ చేసే ఆప్షన్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఇందులో వచ్చింది మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే ఇక్కడ మీరు కంప్లీట్గా ఆన్ చేసుకోవచ్చు. లేదు మనం అంత యూజ్ చేయట్లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సెట్టింగ్స్ పక్కనే మీకు డ్రైవ్ అసిస్ట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇది ఎవ్రీ వెహికల్ స్టార్ట్ అయిన ప్రతిసారి విన్సర్ ప్రో యూజ్ చేసే వాళ్ళు ఈ అడాస్ ఫీచర్స్ ఆఫ్ చేసుకునే నడిపించాలి. ఎందుకంటే సిటీ కండిషన్స్లో అడాస్ ఫీచర్ ఆటోమేటిక్ ఆన్ అవడం వల్ల సమ్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో మోస్ట్లీ ఈ 2 ఫీచర్స్ మీ సిటీ కండిషన్ అయితే ఆఫ్ చేసుకోండి, హైవే అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఈ వెహికల్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సెలెక్ట్ చేసుకోవడానికి డివైస్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మేజర్గా మీరు యాపిల్ యూజర్ అయితే డైరెక్ట్గా మీరు యాడ్ డివైస్ అనే యూజ్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్ అయితే డైరెక్ట్గా యాడ్ డివైస్ ఇక్కడ క్లిక్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళి ఆల్రెడీ మీ ఫోన్ కనెక్ట్ అయింది. దీని నుంచి మేజర్ స్క్రీన్కి రావాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే డాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డాట్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ ఎంజీ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేశారంటే మెయిన్ స్క్రీన్లోకి వస్తారు. మళ్ళీ మీరు ఆండ్రాయిడ్ ఆటోలోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆప్షన్ ఆండ్రాయిడ్ ఆటో క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీ ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. టైప్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు పైనుంచి కిందకి ట్రాక్ చేస్తే కొన్ని మేజర్ ఫీచర్స్ అనేది మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రూఫ్ ఓపెన్ అండ్ క్లోజింగ్, షీట్ అనేది ఓపెన్ క్లోజింగ్కి ఇది యూజ్ చేయొచ్చు. అండ్ క్లోజింగ్ కూడా సేమ్. అండ్ ఇది వచ్చేసి మన మ్యూజిక్ కంట్రోల్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ వాయిస్ కంట్రోల్స్ ఇది. అండ్ మనకి క్లస్టర్ యొక్క బ్రైట్నెస్ ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేజర్గా ఇంకేం యూజ్ చేస్తారంటే విండో లాక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చిల్డ్రన్ తోటి డ్రైవ్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి 1 టచ్ విండోతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ పిల్లలతో డ్రైవ్ చేస్తున్నారంటే విండో లాక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది క్లిక్ చేస్తారంటే మేజర్ యాక్సెస్ మనకి డ్రైవర్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు బటన్స్లో. రిమైనింగ్ అన్ని సైడ్స్ కూడా విండోస్ అనేవి లాక్ అయిపోతాయి.
అండ్ మేజర్ ఇంకొక యూజ్ వచ్చేసి కంజెస్టెడ్ ప్లేసెస్లో మీరు పార్కింగ్ చేయాలి, ఓఆర్విఎం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫోల్డ్ చేశారంటే 2 ఓఆర్విఎమ్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. వన్స్ మీరు ఇక్కడ నుంచి యూజ్ చేయొచ్చు ఒక సింగిల్ టచ్లోనే. అండ్ ఐకాల్ అనేది మీకు మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఈకాల్ అండ్ ఐకాల్. ఒకటి, ఇందులో ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు కస్టమర్ కేర్కి డైరెక్ట్గా కాల్ కనెక్ట్ అవ్వడానికి ఐకాల్ యూజ్ చేయొచ్చు. అండ్ రోడ్ సైడ్ అసిస్టెంట్కి కూడా ఐకాల్ అనేది యూజ్ చేయొచ్చు.